పట్టుకొని జాగ్రత్త చూడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ ట్రక్ బ్లాగ్స్. మనకైతే వాళ్ళ విజయవాడ నుంచి అయితే శ్రీకాకుళం లోడింగ్ అయితే వచ్చింది. అరటికాయ లోడింగు వచ్చేసి విజయవాడ నుంచి మనకి ఇక్కడ విజయవాడ పక్కన మంగళగిరి పక్కన రేవేంద్రపాడు అని అక్కడైతే ఆ విలేజ్లో అయితే మనకి లోడింగు అది లోపల తోటలోకి వెళ్ళి అయితే లోడ్ చేయించుకొని వచ్చాం. లోడింగ్ అయితే అయిపోయింది, బయలుదేరిపోయాం. అక్కడ నుంచి టైం వచ్చేసి 7 అవుతుంది. మనకైతే పొద్దున్న 9 దాకా అయితే టైం ఇచ్చారు. పొద్దున్న 9 దాకా అయితే టైం ఇచ్చారు. మనం ఈలోపు తొందరగానే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే పైడన్న కూడా వస్తా అన్నాడు. పైడన్న వస్తే ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. పైడన్న విజయవాడ రామట్పాడు ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తా అన్నాడు. అక్కడికి వచ్చేస్తే అటు అటే ఇక బయలుదేరిపోతాం. డీజిల్ కొట్టిచ్చేసుకొని బయలుదేరిపోవడం. ఇంకా ఇప్పుడు మన బండికి అయితే 180 అరటికాయలు అయితే పట్టినాయి. 180 అరటికాయలు వచ్చేసి మన బండికి ఒక 3.5 టన్నులు దాకా వస్తుంది. 180 అరటికాయలు. మనం అయితే రావట్పాడు రింగ్ అయితే వచ్చేసాం. ఇప్పుడు పైడన్న అయితే బయలుదేరాడు ఆల్రెడీ. ఒక 10 నిమిషాలు 15 గంటలు వచ్చేస్తాడు. వచ్చేస్తే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదాం. డీజిల్ కొట్టించేసుకొని పైడన్న అయితే ఇప్పుడు వచ్చాడు. వచ్చి మనం అయితే డీజిల్ కొట్టించేసుకొని కొద్ది బండి టైర్లు కడిగేసుకొని బయలుదేరిపోదాం. మొఖం చూడండి ఎట్లా ఉందో. ఈరోజు ఏదన్నా నీ మొక్కలో కళ ఉంటుందన్న. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బొంకులోకి వచ్చాం మనం. ఇక్కడ డీల్ చాలా బాగుంటుంది. ఒకటే బండికి బోరు కూడా వస్తాయి. పొరపాటున్నాయి. ఈ బొంకు చూసుకోండి, నిలబడి ఎంట్రన్స్ బొంకు ఇది. ఇక్కడ ఎక్కువ లారీలు, మళ్ళీ దోస్తు బండ్లు, బడాసులు, బుడరాలు, 1.7 బండ్లు ఎక్కువ డీజిల్ కొట్టిస్తుంటారు. ఈ బొంగు చాలా మంచిది. మీరు ఎప్పుడు విజయవాడ వస్తే అనుమానంలో ఈ బొంగు కంపెనీ కొట్టించుకోండి. ఇండియన్ ఆయిల్ బొంగు. ఓకే ఫ్రెండ్స్, వచ్చాం బొంగు దగ్గరకు వచ్చాం. ఇప్పుడే బొంగు దగ్గర ఆగుతున్నాం. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చూపించుకున్నాం. మొత్తానికి అయితే మనం డీజిల్ అయితే కొట్టించేసుకున్నాం. బయలుదేరిపోయాం. పైడన్న స్టార్ట్ చేసే డ్యూటీ. ఇక నైట్ అంతా కొట్టుడే ఇక ఎక్కడ ఆపేది లేదు. పొద్దున్న ఇప్పుడు పార్టీకి ఫోన్ చేస్తే పొద్దున్నే 7ంటికి వచ్చామన్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది. చూద్దాం. ఇక ఎక్కడ ఆపేది అయితే లేదు. మధ్యలో టీ తాగి బయలుదేరిపోవడమే. పైడన్న అయితే మంచి ఊపులో ఉన్నాడు. వామ్మో స్పీడ్గా వెళ్తున్నాయి. ఇక అయిపోయినాయి మొత్తం, చివరి దాకా అయిపోయింది బండి మొత్తం. వెళ్ళే మొత్తం భారీగా 1 కిలోమీటర్ దాకా అయిపోయింది.
ఎక్కడో ఉంది. ఇప్పుడే కొద్దిగా ఇప్పుడు ఇలాగ దిగాను, కిందకి దిగాను, ఇప్పుడే మూవ్ అయినాయి వాళ్ళు, మళ్ళీ అయిపోయినాయి. గోదావరి నది ఏం కనబడట్లేదు కానీ మొత్తం నది, ఇసుక అంతా. మన బండి అయిపోయింది, ఈ బండి అయిపోయింది. ఆ క్రెయిన్తో లాక్కెళ్తున్నారు ఇల్లు. అదే క్రెయిన్ కనబడుతుందా? ఏమైందో, ప్రాబ్లం ఏమైందో తెలియదు. దీనివల్ల మొత్తం ట్రాఫిక్ అటు ఇటు ఇది వెళ్తే కానీ మొత్తం ట్రాఫిక్ క్లియర్ అవ్వదు. కంపు మొత్తానికైతే మనం బ్రిడ్జి నుంచి బయటపడ్డాం. ఇప్పటికైతే నాకు తెలిసి ఒక గంట అయింది మనకి ట్రాఫిక్ ఆగిపోయి. ఈ లారీ ఆగిపోయి గంట దాకా క్రెయిన్ అయితే రాలేదు. గంట తర్వాతే వచ్చింది క్రెయిన్ అయితే. ఇక ఇప్పుడైతే మొత్తం కదిలిని మొత్తం బయటికి తీసుకొచ్చారు బ్రిడ్జి దగ్గర నుంచి ఆ లారీని. ఇక్కడ లారీ యాక్సిడెంట్ అయింది. ఏంటి రోడ్డు మీద బతుకులు ఏంటో ఏం అర్థం కావట్లేదు. రోడ్డు మీదకి వెళ్తే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తామో వెళ్ళమో కూడా తెలియట్లేదు. అంతా దేవుడు దయ. ఫైర్ అయిపోతుంది. హెచ్చర్ వ్యాను మొత్తం ఫైర్ అయిపోతుంది. ఎవరు లేరేంటి అసలు? ఎవరు లేరుగా. వాళ్ళు బండి మీద వచ్చారన్నా. అదే అన్నా, వాళ్ళ బండి ఉంది అక్కడ. వచ్చేసి హెచ్చర్ వ్యాను వైర్ షార్టేజ్ వచ్చి ఫైర్ అయిపోతుంది. డ్రైవర్ అయితే ఫైర్ అవ్వగానే స్టార్టింగ్లోనే కొద్దిగా లెఫ్ట్ సైడ్ తీసేసి కిందకి దిగిపోయాడు. పాపం చూడండి ఎట్లా ఫైర్ అయిపోతుందో అసలు. అదే షార్టేజ్ అయిన అమ్మటే ఫోన్ పక్కకు తీసేశాడు. సిపిఎఫ్ దగ్గరికి వచ్చామా, అతని నుంచి ఒకటే కుట్టుడు కొడుతున్నాడు మా వాడు. అసలు మామూలుగా మనకి నిద్రతో పని ఉండదు. అది ఇప్పుడే అన్నవరం అయితే వచ్చాం. ఇక్కడైతే టీ తాగేసి అయితే వెళ్ళిపోదాం. రాత్రి నుంచి మా వాడు అయితే బండి అయితే అక్కడ ఆపలేదు, టీ తాగడానికి కూడా ఆపలేదు. టీ తాగేసి వెళ్ళిపోదాం. ఎదరకపోను ఎక్కడ అది గోతులో దింపావు కరెక్ట్గా. వెనకమాల డైర్ కరెక్ట్గా గోతులో దింపావు. ఇది ఎక్కింది, ఇది ఎక్కింది అన్న, ఎక్కింది ఇది. సరిపోద్దా? అయితే పొద్దున్నే ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. మన
మనకి ఇంకా శ్రీకాకుళం 47 కిలోమీటర్లు ఉంది. మా రాజన్న అయితే పైడన్న అయితే బ్రేక్ ఇన్స్పెక్టర్కి డబ్బులు కట్టాకైతే వెళ్ళాడు. ఉన్నారు వాళ్ళకేమో కాటా పెట్టిస్తే ఓవర్లోడ్ అయితే టన్నుకి 600 అంట. వాళ్ళేమో 300 తీసుకుంటున్నారు. 300 తీసుకొని వదిలేస్తారు. లోడ్ అయితే వెనక మళ్ళీ ఒరిగింది. అయితే వెళ్ళిపోదాం. ఏమన్నాడు అన్న? 300 200 ఇచ్చా తీసుకోవాలా, మళ్ళీ 300 అంటున్నాడు. అంటే మా అన్న అయితే మళ్ళీ స్టార్ట్ చేశాడు. పైడి అన్న సూర్యుడు ఉదయించాడు, మామూడు కూడా ఉదయించాడు. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్లు ఉంది శ్రీకాకుళం. అక్కడికి వెళ్ళిన దాకా బండి ఇవ్వడంట. చూద్దాం మళ్ళీ. మామూలుగా అయితే అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా. కటింగ్ వస్తుంది, బోట్ ఉందా, బిజీ ఉంటుంది. ఆ బిజీ దగ్గర సిగ్నల్ వస్తుంది. అవి 7 రోడ్లు సిగ్నల్ ఉంటుంది. 7 రోడ్లా అట్లేనా? ఇదేనండి మార్కెట్ ఏనా? మార్కెట్ అరసవెల్లి శ్రీకోర్మం ఇదే వెళ్ళేది. ఇప్పుడు మన శ్రీకాకుళం వచ్చి అల్లుడి మా ఇంటికి వెళ్తున్నాం. పార్టీ వచ్చాడు. పార్టీకి సినిమా చూపిద్దాం ప్రస్తుతానికి. బండి కటింగ్ వాళ్ళు తీస్తున్నా, బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాను కొద్దిగా. నేను నైట్ కూడా బాగా పడుతుంది వీడియో. ఇప్పుడు మనం మార్కెట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఫ్రెండ్స్ మా మార్కెట్ ఎంటర్ అయిపోయిన ఇక్కడ దోస్తు లైన్లో ఉన్నాయి. అలా చూస్తూ టాటా ఏసీ, బొలోరా, ఇవన్నీ మార్కెట్లు ఇన్ని బళ్ళు ఉన్నా సరే వాళ్ళు బలి పెట్టరు, మన బండి పెడతారు. ఎందుకంటే మనంటే నమ్మకం. మనం ట్రాన్స్పోర్ట్ అన్నా మనం అన్నా శివ అంటే నమ్మకం అందరికీ. ఎందుకు అవుతుంది శివ అర్థమంటే నాకు అది సచ్చేది అయితే బండి అయితే అన్లోడ్ అయిపోయింది. అయితే మనం బయలుదేరిపోయాం. మనకి రిటర్న్ బహుశా ఇక్కడ నుంచి అయితే ఉండకపోవచ్చు. ఇక్కడ నుంచి లోడింగ్ అయితే ఏం లేదంట. ఆల్రెడీ ఒక ఇద్దరికి ఫోన్ చేస్తే లేదని చెప్పారు. ఇక వెళ్తే ఇక వైజాగ్ వెళ్ళిపోదాం మధ్యాహ్నం దాకా చూసి. ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంది ఇక్కడ బాగా. అయితే అన్లోడ్ అయిపోయింది. అన్లోడ్ అయిపోయిన తర్వాత అయితే అక్కడికి వచ్చాం ఆఫీస్ దగ్గరికి, హైవే పక్కనే. ఇంకా రిటర్న్ లోడ్ అయితే ఏం చెప్పలేదు. రిటర్న్ లోడ్ చెప్తే ఇక రిటర్న్ లోడ్ చూసుకొని బయలుదేరిపోదాం. బండి అంతా ఒకసారి క్లీన్ చేస్తాం. మొత్తం అరిటాకులు మొత్తం కప్పారు మన లోడ్కి నిన్న. అదంతా మన బండిలోనే వదిలేశారు. అదంతా మొత్తం అయితే క్లీన్ చేసాం. ఎక్కడ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, జై డ్రైవర్, జై.